వెల్కమ్ టు యశోభా నిలయం. డెకరేషన్ ఒక చోట జరుగుతుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామికి కావాల్సిన మంటపం సెటప్ అంతా ఆల్మోస్ట్ అన్నీ కూడా జరుగుతుంది. సో బెంగళూరు నుంచి మేము అందరూ వచ్చేసాము. ఒక సెలబ్రేషన్ వాజ్ స్టార్ట్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు నైట్ అంతా ఇక్కడ చేసాము. మా ఇంటి దేవుడు అనే చెప్పొచ్చు. ఇప్పుడు యశ్వంత్ ఇంటి దేవుడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీరు అందరూ ఎప్పుడెప్పుడు నా ఇంటి గృహ ప్రవేశం వీడియో పెడతాను అనేసి ఎదురు చూస్తున్నారనేసి అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ బికాజ్ అందరూ అడుగుతున్నారు కదా, ఆల్రెడీ ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఒక వీడియో పెట్టండి గృహ ప్రవేశం వీడియో అనేసి. సో ఫైనలీ ఎస్, ఇంటి గృహ ప్రవేశం అయితే స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఎస్పెషలీ ఇంటి ముహూర్తం గృహ ప్రవేశానికి అనేది కొంచెం మిడ్ నైట్ వస్తుంది, ఆరెల్స్ తెల్లారి వస్తుంది, అట్లా ఉంటుంది కదా. సో మాకైతే కొంచెం నైట్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట హోమం అని. సో ఇప్పుడు 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా చాలా హోమం అది ఇది ఏదేదో చేస్తున్నారు. సో అలాగే చూస్తూ ఉండండి. సో ప్రస్తుతానికి ఈరోజు ఏమైతే చేస్తున్నామో అదంతా నేను చూపించేస్తాను. ఇంకా మాకు పొద్దునే వచ్చింది 5:15 ఏదో అన్నట్టున్నారు ముహూర్తం. సో అప్పుడు పాలు పొంగించాలి అని. అది అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ సత్యనారాయణ రథం. సో చాలామందిని అయితే పెంచాను, అందరూ వస్తున్నారు. ఇది ఒక డ్రీమ్. అసలు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైదరాబాద్లో ఇల్లు తీసుకొని ఇక్కడ గృహప్రవేశం చేసుకుంటాము మా ఇంటి వాళ్ళందరూ అనేసి. ఐ వాజ్ వెరీ బ్లెస్డ్ అని అనుకుంటున్నాను. సో grateful for everything, grateful for this colorful life, and yes, I believe always Raghavendra Swami maybe, and your support also. Thank you so much for your love and support. సో ఇది చూస్తూ ఉండొచ్చు. ఆల్మోస్ట్ డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా చిన్న వర్క్ అంతా మనము చేసిస్తున్నాము. ఇంకా కంప్లీట్గా డెకరేషన్ ఒక చోట జరుగుతుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామికి కావాల్సిన మంటపం సెటప్ అంతా ఆల్మోస్ట్ అన్నీ కూడా జరుగుతుంది. సో బెంగళూరు నుంచి మేము అందరూ వచ్చేసాము. ఒక సెలబ్రేషన్ వాజ్ స్టార్ట్ అనేది చెప్పొచ్చు. సో చూస్తున్నారు కదా మా కొత్తింటి హోమం హడావిడి ఎలా జరుగుతుంది అనేసి. ఇంట్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్తింటి దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట. నేను కూడా అంతే, కొత్తింటి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే పాతింటి దగ్గరికి వచ్చేసాను. ఏంటంటే కొంచెం పూజకి కావాల్సిన అసలైన కొన్ని ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే మర్చిపోయాం అనమాట, అంటే వెళ్ళే హడావిడిలో. సో కాబట్టి మమ్మీ అయితే అది తీసుకురమ్మని పంపించేశారు. ఇప్పుడే వచ్చేసాను. ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ పూజ కూడా అన్ని స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ మధ్యలో నేను మీ అందరికీ ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ అనగానే మీరు ఏముండొచ్చు అనేసి ఆలోచిస్తున్నారు కదా, అదేంటంటే డ్యూలింగో యాప్. నేనైతే ఈ మధ్య ఈ డ్యూలింగో యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ డ్యూలింగో యాప్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? డ్యూలింగో ఈజ్ మోస్ట్ లవ్డ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇక్కడ ఏంటంటే లాంగ్వేజెస్ లైక్ స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇంగ్లీష్, అంతేకాకుండా మన ఫేవరెట్ లాంగ్వేజ్ ని కూడా సింపుల్ గా గేమ్ ఆడుతూ నేర్చుకోవచ్చు. యాప్ యూజ్ చేయడం చాలా ఈజీ. అంతేకాకుండా ఈ యాప్ లో ఉన్న ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటది. ఈ యాప్ ని యూజ్ చేసే కొద్దీ మళ్ళీ యూజ్ చేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను దీన్ని నేను ఎలా యూజ్ చేస్తాను అని. When you enter a new country, the airport workers check your passport at passport control. This computer screen shows all the arrivals. సో చూసారు కదా, ఇలా సింపుల్ గా గేమ్ ఆడుతూ మన స్ట్రీక్స్ ని కూడా మెయింటైన్ చేస్తూ మన ప్రోగ్రెస్ ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో చాలా సూపర్ ఈజీ అనమాట. అంతేకాకుండా ఇందులో మనకు లీగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఈ లీగ్స్ ద్వారా మనము ప్లే చేస్తూ పుష్ చేసుకుంటూ అలాగే మమ్మల్ని మనము ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే మనము లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ లో ఇంత ఎక్స్పెక్ట్ చేయము కదా, ఇదైతే అమేజింగ్ గా ఉంది. మన బిజీ స్కెడ్యూల్ లో రోజులో ఒక 10 to 15 minutes ఈ యాప్ మీద స్పెండ్ చేస్తే చాలు, సరిపోతుంది. మన ఫేవరెట్ లాంగ్వేజ్ ని బేసిక్ గా సింపుల్ గా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ మనము బిజీ అయిపోయి యాప్ యూజ్ చేయడం మర్చిపోతే అదే మనకు ఫన్నీ రిమైండర్ ని పంపించేస్తూ ఉంటుంది అనమాట. ఆ రిమైండర్ వల్ల మనము ఆ రోజు లెసన్ ఏదైతే ఉందో దాన్ని అయితే తీసుకోవచ్చు. డెఫినెట్లీ చెప్తున్నాను, యూ విల్ లవ్ దిస్ యాప్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డ్యూలింగో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే నేను మెన్షన్ చేశాను. ఇంకా నాకు కూడా ఎనీవే కొంచెం టైం ఉంది కాబట్టి ఆ లోపు నేను కూడా నా లెసన్ అయితే ఫినిష్ చేసుకుంటాను. I can't walk much farther.
Much. Farther. ఓకే, ఫైనల్లీ నేను కూడా నా లెసన్ అయితే ఫినిష్ చేశాను కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా కొత్త దగ్గరికి అయితే బయలుదేరిపోతాం. ఓకే, पात्रं रेभक्त्यादि गुणार्णवं यदेन्द्रियश्चनः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तरङ्घ्रेघ्नं प्रणमामि मूर्ध्ना आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं नवाकार पृथ्वीद्वयान्तलोकाः देवी त्वं विष्णुना ददां त्वं जलालयमां देवी पवित्रं कुरु चासनम् तस्य भागवतो स्मरेत् पुण्डरीकाक्षं सभाभ्यन्तरः सुखी सकलं परस्मै नारायणायेति समर्पयामि। Oh my god, సో చూసారు కదా, హోమం అన్ని అట్లా మంచిగా జరుగుతుంది అనమాట. ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గా జరుగుతుంది. అండ్ నేను కొంచెం చాలా ఈ పాజిటివిటీని ఎక్కువ నమ్ముతాను. ఎస్పెషల్లీ దేవుడు భక్తులు అంటే నాకు చాలా పిచ్చి అన్నమాట. అంటే ఐ మీన్ మా ఇంట్లో వాళ్ళందరూ అలాగే, సో ఆ కల్చర్ అట్లానే ఫాలో అయింది కాబట్టి సో వాట్ ఎవర్ ఏది ఉన్నా సరే ఆ పూజలు ఆ ఇదంటే నాకు ఐ వాజ్ లైక్ లిటరలీ ఎంజాయింగ్ లైక్ హెల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డెకరేషన్ వాజ్ అమేజింగ్. సో మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఐ వాజ్ క్వైట్ డిసప్పాయింటెడ్ బికాజ్
కొంచెం ఇంటీరియర్ వర్క్ ఏది ఫినిష్ అవ్వలేదు. అరే ఎట్లా అబ్బా రేపు మార్నింగ్ అందరూ వస్తున్నారు, అరే బాగోదేమో లుక్ అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఎంటైర్ లుక్ వాజ్ మా మంజు క్రియేట్ చేశారనమాట. సో ఇది అండ్ ఇక్కడ కూడా ఇలాంటి అంటే ఎంట్రన్స్ కదా మేడం, కొంచెం ఎంప్టీగా వద్దు, కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేద్దామనేసి ఇక్కడి నుంచి కంప్లీట్ ఇదంతా. యాక్చువల్లీ నేను లోపల ఫుల్ ఓమోలో కూర్చున్నాను అనమాట, నేను చూడలే. ఇదంతా అయిపోయిన తర్వాతనే బయటకు వచ్చి చూశాను. అమేజింగ్. బట్ ఇదొక్కటి మాత్రం చెప్పాలి, ఇది మాత్రం నేను రెఫరెన్స్ చూపించాను. నేను ఏదైతే రెఫరెన్స్ చూపించానో ఇట్స్ లైక్ రెప్లికా అలా సేమ్ వచ్చింది. కానీ నేను డిస్కస్ చేసినప్పుడు ఇది ఎందుకో వద్దనిపిస్తుంది, బికాస్ కొంచెం తగులుతుందేమో వచ్చే వాళ్ళకి అంటే ఐ వాజ్ లైక్ ఓకే వేరే ఏదో డిజైన్ మారుద్దేమో అని అనుకున్నాను. కానీ వచ్చి చూస్తే దిస్ వాజ్ వెరీ సర్ప్రైజ్ ఫర్ మీ. సో నేను వచ్చేటప్పుడు మంచు సేమ్ కంప్లీట్ నేను ఏదైతే రెఫరెన్స్ ఇచ్చానో దాని అంతా సేమ్ ఇలా ప్రాపర్గా సెట్ చేశారనమాట. సో కాబట్టి ఎంట్రన్స్కి అయితే లుక్ అస్సలు అల్టిమేట్గా అదిరిపోయింది. దట్టు సేమ్ మేము ఏదైతే రెఫరెన్స్ ఇచ్చామో అది కొంచెం రావడం వేరే, దట్టు అది ఇలా పర్ఫెక్ట్గా రావడం వేరే. సో నేను ఏదైతే రెఫరెన్స్ పంపించానో సేమ్. థ్యాంక్ యూ మంజు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అల్టిమేట్. అండ్ ఇంకా అక్కడి నుంచి లోపలికి వస్తే సో ఇప్పటి వరకు ఇంకా డెకరేషన్స్కి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము కాబట్టి కొంచెం మెస్సి అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా అంతే. ఇవన్నీ చూసుకుంటే మీరు అన్ని ఫుల్ ఎంటీ అయిపోయింది కదా అని అనుకున్నాను. కానీ చూస్తే ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లవర్ బొకేస్ అన్నీ పెట్టేసి ఫుల్ కవర్ చేసేసారు. సో నిండిపోయింది. అండ్ ఇక్కడ లోపల చాలా 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 అవ్వాలి. అండ్ ఇది ఒక్కటే. ఇంకా యాక్చువల్లీ నేనేం ప్లాన్ చేశానంటే ఇక్కడ మీరు చూసుకున్న ప్లేస్లో అయితే నా పెద్ద రాఘవేంద్ర స్వామి అయితే పెడతాను. సో ఏంటంటే మళ్ళీ పాలిష్ అది ఇది ఏం అవ్వలేదు, మళ్ళీ తీయాలి పెట్టాలి అంటే ఒక్కసారి పెడితే మళ్ళీ మా మమ్మీ తీయడానికి అస్సలు ఒప్పుకోదు, నీకు డిజైన్ అది ఇది కాదు అంటారు అనేసి ఇంకా పెట్టలేదు. సో ఇదైతే జస్ట్ పెట్టొచ్చు కాబట్టి అలా పెట్టేసామన్నమాట. సో ఇది. అండ్ ఇక్కడ నుంచి ఈ రూమ్లో మొత్తం అంతా మేము హోమం అన్నీ చేసేసాము. సో కాబట్టి ఇక్కడికి కూడా కొంచెం ఇట్లా సింపుల్గా అనుకున్నాము కానీ సింపుల్గా అయితే లేదు, అదిరిపోయింది ఓవరాల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో హార్ట్లీ చెప్తున్నాను, ఏదైతే ఉందో మా ఇంట్లో ఓకేరా బాగుంది అలా అనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కొంటామో లేదో అది తెలియదు. ఒక్కసారి కొన్నాము, దట్టు ప్రతి ఒక్కరికి ఓన్ హౌస్ అనేది ఒక కళ. సో ఆ డ్రీమ్ ఫుల్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వస్తే వీఆర్ హ్యాపీ కాబట్టి. సో అది. అండ్ ఇక్కడ మీరు చూసేసారు కదా ఆల్రెడీ మా హోమం అంతా ఇక్కడ చేసాము. మా ఇంటి దేవుడు అనే చెప్పొచ్చు, ఇప్పుడు యశ్వంత్ ఇంటి దేవుడు. సో లక్ష్మీ నరసింహస్వామికి శాంతి చేసామన్నమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే పంతులు గారు ఇప్పుడు నైట్ సో ముందుగా ఇవన్నీ చేసి మా ఇంటి దేవుడికి ముందు పూజలు చేసి ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది కదా, సో ముందు ఆ నెగిటివిటీని బయటికి తీస్తారంట. సో ఆ నెగిటివిటీ వెళ్ళిన తర్వాత రేపు పొద్దు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా మీరు ప్రతి సంవత్సరం మా ఇంట్లో చూస్తూనే ఉంటారు. సో అదే పంతులు గారు కాబట్టి ఎస్ అఫ్కోర్స్ చేసే పద్ధతి కానీ ఆ డెకరేషన్స్ కానీ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఇక్కడ కూడా అంతే. సత్యనారాయణ స్వామి వ్రతానికి సేమ్ అక్కడ ఎలా జరుగుతుందో అక్కడ. బట్ ఇంకొంచెం బెంగళూరులో మీరు చూసేటట్టు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలి అంటే సో చూసుకొని ఎంతవరకు వాళ్ళు రాగలరో అంతవరకు తీసుకొచ్చి అయితే చేశారనమాట. డెకరేషన్స్ అయితే అస్సలు అల్టిమేట్ వచ్చింది. అబ్బా చూడముచ్చటగా ఉంది. ఓకే, ఒక పాజిటివ్ వైబ్స్. అండ్ ఇక్కడ కూడా అంతే. ఇంకేం చేద్దాం, ఇక్కడ మొత్తం ఎంటీ అయిపోయింది అంటే అగైన్ మా మంచు మళ్ళీ ఇక్కడికి కూడా ఫ్లవర్ అన్నీ పెట్టేసి నింపేశారు. సో అదిరిపోయింది అది కూడా. ఇంకా మార్నింగ్ మా వాళ్ళందరూ వస్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఫొటోస్ అది ఇది దిగితే ఈ ఒక బ్యాక్గ్రౌండ్లో దిగుదాం బాగా వస్తుంది కదా, ఫ్లవర్ కూడా ఉంది అనేసి పర్టికులర్గా ఫొటోస్ కోసమే ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకున్నాం అన్నమాట. అది ఇంకా పైన కూడా అంతే. ఇక్కడ ఈ అన్నింటికి ఇట్లా కొంచెం లుక్ కోసం ఇట్లా హ్యాంగింగ్ కూడా ఏదో ప్లాన్ చేసి ఇచ్చారు దట్ ఆ కలర్ కాంబినేషన్తో. సో అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా అంతే ఫొటోస్ దిగొచ్చు. ఒక్కటే మిస్టేక్ అయింది. నేను చాలా మెయిన్ థింగ్ నేను డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ ఇస్ దిస్. ఎందుకు అంటే ఇది ఫినిష్ చేయాలి లేదా చేయకుండా వదిలేయాల్సిందని చెప్పాను. అంటే నాకు దొరకలేదు. మా ఇంటీరియర్ డిజైన్ ఎవరైతే ఉన్నారో ఏంటంటే అప్పటికి చాలా టైం అయిపోయిందంట. లిటరలీ నేను 1:15 వరకు చేశారు. అండ్ అట్లా మీకు తెలుసు కదా కమ్యూనిటీలో కొంచెం మాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడమే 12 o'clock వరకు నైట్.
సో అలా ఇబ్బంది పడి ఇది ఫినిష్ చేయలేదు కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయింది. సో మళ్ళీ ఇంకా తప్పదు కదా, ఆప్షన్స్ లేక సమ్ టైమ్స్ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఇంకా ఇట్లా ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి డెకరేషన్స్తో కవర్ చేసాం కాబట్టి అదిరిపోయింది. ఇంకా ఆ డోర్కి ఒక డెకరేషన్ చేసుకున్నాము అండ్ ఈవెన్ ఈ డోర్కి కూడా అంతే. బికాస్ ఇక్కడ మార్నింగ్ మా ఇంటి దేవుడు కాలభైరవేశ్వర స్వామికి ఇక్కడ హోమాలు అన్నీ చేస్తారంట. అది ఇప్పుడు కాదు, ఇంకా పొద్దున ఇక్కడ చేయాలి అని చెప్పేశారు. సో ఇంకా ఇక్కడ ఈ రూమ్లో అయితే పూజ జరగలే. సో లిటరలీ చెప్పాలంటే ఐ వాజ్ టైర్డ్ లైక్ హెల్. నేను కానీ మా మమ్మీ నాన్న కానీ వాళ్ళైతే అసలు లిటరలీ మా మమ్మీ నిజంగానే ఇట్లా బ్యాక్ టు బ్యాక్ పెట్టుకుంటే అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. బట్ స్టిల్ మాకు ఆప్షన్స్ లేదు బికాస్ మంచి డేట్స్ అనేది అట్లానే బ్యాక్ టు బ్యాక్ వన్ డే ఎంగేజ్మెంట్, 1 day గ్యాప్ తర్వాత ఇది వచ్చేసింది. సో చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ స్టిల్ తప్పదు బికాస్ ఇప్పటికీ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అవుతుంది. అండ్ ఎప్పుడు పడుకొని అగైన్ మళ్ళీ మేము 5 o'clock అందరూ రెడీగా ఉండాలి. సో రేపు ఇంకా చాలా 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 పూజలన్నీ జరగబోతుంది. సో డెఫినెట్లీ మీరు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అందరూ రాబోతున్నారు. బికాస్ పిలిచాను కాబట్టి 100% వాళ్ళందరూ వస్తారు అనేసి నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. సో చూద్దాం. సో ఈ రోజుతోటి ఇది అన్నమాట. అంటే నైట్ మా ఇంట్లో జరిగిన ఒక పూజని ఇట్లా చూపించాను అండ్ దాంతోపాటు డెకరేషన్స్ కానీ అన్నీ. బట్ ఇంకొక స్మాల్ ఫీల్ కూడా అవుతున్నాను కొంచెం. ఏంటంటే మా అక్క వాళ్ళు ఎవరు రాలేకపోయారు బికాస్ ఆఫ్ హైదరాబాద్. కొంచెం అందరూ రావాలి అంటే ఇబ్బంది కదా, అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని రావాలి అంటే. అండ్ దట్టు మా అక్క కన్సీ ఉంది, సో తను రాకపోతే ఇంకొక రాలేకపోయింది. సో అట్లా సో అదొక్కటి కొంచెం ఫీల్ అవుతున్నాను బికాస్ హైదరాబాద్ అవ్వడం వల్ల రాలేదు కదా అనేసి. ఇంకోటి ఏంటంటే ఏది చేసినా కూడా ముందుగా నేను ఏదైనా సరే మా పేరెంట్స్తోనే చేపిస్తాను, మా మమ్మీ డాడీ. సో ముందుగా పెద్దవాళ్ళు చేస్తే ఏం చేయాల్సిన పని ఉండదు కాబట్టి. అండ్ దీని మధ్యలో డెఫినెట్లీ మీరు అందరూ అడుగుతారు, నాకు తెలిసే ఉంటుంది. బట్ యశ్వంత్ వాళ్ళ అమ్మ వస్తున్నారు యాక్చువల్లీ. బట్ ఏంటంటే వాళ్ళ అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవ్వడం వల్ల ఆంటీ ఈరోజు రాలేకపోయారు. పాపం మొన్న బెంగళూరుకి వచ్చి వాళ్ళు కూడా ఎంగేజ్మెంట్ ఫినిష్ చేసుకుని అగైన్ ఆంటీ పాపం మళ్ళీ ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళి అగైన్ మళ్ళీ ఈరోజు ఆల్రెడీ కడప నుంచి బయలుదేరిపోయారు. ఆంటీ కూడా వస్తున్నారు. సో దానివల్ల ఆంటీ డిలే అయింది. సో అందరూ రేపు మార్నింగ్ అయితే అందరూ వచ్చేస్తారు. అగైన్ మేము ఏదైతే అనుకున్నామో ఆ ప్లానింగ్ తోటి మార్నింగ్ పూజని స్టార్ట్ చేస్తామన్నమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ విషెస్ అండ్ లవ్. సో మళ్ళీ అస్సలైన గృహప్రవేశం నేను రేపైతే అప్లోడ్ చేస్తాను కాబట్టి. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. Bye-bye.